అస్సలాము అలైకుం వరహమతుల్లాహి షేక్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. మా యొక్క ప్రశ్న ఏంటంటే, ఈ జిల్హజ మాసంలో కుర్బానీ గురించి క్వశ్చన్ ఏంటంటే, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కదా. మేము కుటుంబ సభ్యులందరి తరపున మేమందరం కలిసి ఒక హిస్సా ఒక గాయలో ఉన్నాము. ఇది అందరికీ కుటుంబ వాళ్ళందరికీ కూడా వర్తిస్తుందా లేదా అనే చిన్న డౌట్ అడిగాము. దీనికి చూడండి, సమాధానం. అల్లాహ్ వైపు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన యొక్క సౌలభ్యానికి మనం ఎలాంటి ఇబ్బందిలో పడకుండా మనకు ఇచ్చినటువంటి ఒక సులువు విషయం, ఆదేశం ఏంటంటే, పూర్తి ఒక ఇంటి వారి వైపు నుండి ఒక మేక సరిపోతుంది. ఎవరైనా ఒక మేక కుర్బానీ ఇవ్వలేకపోతే ఎద్దు, ఆవు ఉంటే వీటిలో పాలు పంచుకోవచ్చు. 7 కలిసి ఒక జంతువును జిబా చేయవచ్చు. అయితే ఆ 7 ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ పూర్తి తమ ఫ్యామిలీ వైపు నుండి అది ఉంటుంది. వారందరికీ కూడా ఆ పుణ్యం లభిస్తుంది. కాకపోతే ఎవరైతే కుర్బానీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ముందు నుండే కలిగి ఉన్నారో వారు 1వ జిల్హిజ్జా మొదలైనప్పటి నుండి, అంటే జిల్ఖాదా మాసం సమాప్తమై జిల్హిజ్జా మాసం మగరిబ్ నుండి ఏదైతే ప్రారంభమవుతుందో అప్పటి నుండి తమ తల వెంట్రుకలు, ఇంకా శరీర వెంట్రుకలు మరియు గోర్లు, చర్మము ఏమీ తీయకూడదు. అయితే మీరు అడిగిన ప్రశ్నకు, ఒక మేక ఎలాగైతే పూర్తి ఇంటి వారి వైపు నుండి సరిపోతుందో, మనం పెద్ద జంతువులో ఒక పొత్తు ఏదైతే కలుస్తామో అది కూడా ఆ ఒక్క మనిషి నుండే కాదు, అతని పూర్తి ఫ్యామిలీ వైపు నుండి కూడా సరిపోతుంది. అందరికి పుణ్యం లభిస్తుంది. జజాకల్లా ఖైర్ షేక్. ఎవరే ఇంకో ప్రశ్న అడగవచ్చా? కొంచెం ఒక్కసారి వేరే వారికి అవకాశం ఇచ్చి మళ్ళీ మీకు ఇస్తాము. ఏమంటారు? రయ్యాన్ చెప్పండి, మీ మైక్ మీ వద్ద నుండి ఆన్ చేసుకోండి. రయ్యాన్ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. కామెంట్ బాక్స్ లో కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి షేక్. అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా. జిల్హిజ్జా మాసంలో 9వ రోజు ఉపవాసం పాటించాలా, లేక 9వ రోజు ఉపవాసం పాటిస్తారు కదా, అది ఇండియా టైం ప్రకారంగా పాటించాలా, సౌదీ టైం ప్రకారంగా పాటించాలా అని అడుగుతున్నారు. దీని గురించి గత ఆదివారంలో చాలా వివరంగా సమాధానం ఇవ్వడం జరిగింది. అల్హమ్దులిల్లా. మిత్రులు ప్రత్యేకంగా ప్రశ్న అడిగిన వారు యూట్యూబ్లో అల్హమ్దులిల్లా మా జీడీకే నసీర్ యూట్యూబ్ ఛానల్లో ఆ ప్రశ్నకు సమాధానం సుమారు ఒక 15 నిమిషాల ఆడియో ఉంది, వీడియో ఉంది, తప్పకుండా మీరు చూడండి. కానీ ఇప్పుడు అడిగిన దానికి సంక్షిప్త సమాధానం ఏమిటంటే, ప్రతి ప్రాంతం వారు తమ ఉన్న ప్రాంతం ప్రకారంగా జిల్హిజ్జా 9వ తారీఖు రోజున ఉండాలి ఉపవాసం. ఆ తర్వాత రోజున 10వ తారీఖు నాడు పండుగ జరుపుకోవాలి. సౌదీయాలో ఎప్పుడైతే హాజీలు అరఫాత్లో వస్తారో అదే రోజు పూర్తి ప్రపంచంలో ఉన్న ముస్లింలు అరఫా యొక్క ఉపవాసం ఉండడం ఇది సరి అయిన విషయం కాదు. ప్రతి దేశం వారు, ప్రతి ప్రాంతం వారు వారి ప్రాంతంలో 9వ జిల్హిజ్జా ఎప్పుడు ఉందో ఆ 9వ జిల్హిజ్జా రోజున ఉపవాసం ఉండాలి. ఇంకా రయ్యాన్, మీరు ఎంతో మంది ప్రశ్నలు గ్రూప్ నుండి తీసుకొని అడుగుతున్నారు గనక మీకు ఒకటి కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉమర్, మీ వద్ద నుండి మైక్ ఆన్ చేసుకొని అడగవచ్చు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహ్. ఈ యొక్క కుర్బానీ మాంసంలో కొన్ని డౌట్లు ఉన్నాయి మల్ సాబ్. చెప్పండి. డౌట్ ఏంటంటే, ఈ కుర్బానీ మాంసం 3 ఇస్సాలు చేయాలని
మరి ఒక హిస్సా కుటుంబీకులకు పెట్టుకోవాలని, మరో హిస్సా బంధువులకు ఇవ్వాలని, ఇంకో హిస్సా వేరే వాళ్ళకు పేదలకు పంచిపెట్టాలని ఉంది. దీనిపై మాకు ఈ సందేహాన్ని దూరం చేయాలని ఈ సమాధానం చెప్పగలరని కోరుచున్నాం. చూడండి, అల్లాహు తాలా స్వయంగా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మనం కుర్బానీ ఇచ్చినటువంటి జంతువు మాంసం ఏదైతే ఉందో స్వయం తినాలి, మరియు ఇతరులకు అక్కర గలవారికి, అడగని వారికి, అడిగిన వారికి అందరికీ ఇవ్వాలి అని, బంధుమిత్రులకు ఇవ్వాలి అని మనకు హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం సర్వసామాన్యంగా 3 పొత్తులు 3 హిస్సాలు అని ఏదైతే అంటామో అక్కడ కరెక్ట్ గా 3 అని భావం కాదు. అంటే ఉదాహరణకు మీరు ఒక మేక కోసారు, అందులో భావించండి ఉదాహరణకు 15 కిలోల మాంసం వెళ్ళింది. అయితే 5 కిలోలు కరెక్ట్ గా చేసి ఒక 1/4 కిలో, అర కిలో ఎక్కువ తక్కువ ఉండకుండా అట్లాంటి భావం ఏమాత్రం కాదు. ఇక్కడ ఏ హదీసులో కూడా అట్లాంటి విషయం లేదు. ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు కుర్బానీ ఏదైతే ఇచ్చారో ఈ సందర్భంలో మీ బంధువుల్లో కూడా కొందరు ఉన్నారు కుర్బానీ ఇవ్వని వారు, బీదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిలో కుర్బానీ ఇచ్చే శక్తి లేని వారు, వారిని మీరు మర్చిపోకండి. అయితే ఇక్కడ మీరు స్వయంగా తినండి, మీ బంధువులను కూడా గుర్తించండి. ఈ సందర్భంలో మీ ఇరుగు పొరుగులో ఇంకా మీ వాడలో ఉన్నటువంటి బీదవాళ్లను కూడా గుర్తించండి అని ఈ విధంగా 3 రకాల వారిని మన ప్రజల్లో చెప్పడం జరిగింది. కానీ కుర్బానీ చేసిన మాంసంలో కరెక్ట్ గా ఎక్కువ తక్కువ లేకుండా 3 పాళ్ళు చెయ్యాలి అన్నటువంటి భావం కాదు. ఏదైనా కారణంగా ఒక పెద్ద కుటుంబం ఉన్నందువల్ల వారే పూర్తిగా తినేశారు, అందులో కూడా పాపం లేదు, పుణ్యాన్ని కోల్పోయారు. మరియు బంధుమిత్రులకు ఇంకా పేదవాళ్లకు ఇవ్వడంలో మనకు అధిక పుణ్యాలు ఉన్నాయి. మరి ఈ లాక్డౌన్ సందర్భంగా ఎంతో మంది కుర్బానీ చేసేటువంటి శక్తి లేకుండా ఉన్నారు. అందుకని మనం వారిని కూడా గుర్తించి ఇచ్చేది ఉంటే అల్హమ్దులిల్లాహ్ మరింత ఎక్కువ పుణ్యం మనకు లభిస్తుంది. అబ్దుల్ ఖాదర్ అబ్దుల్లా ప్రశ్నలు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహ్. చెప్పండి. ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ యొక్క ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జిల్హా మాసంలో 9 రోజులు ఉపవాసం పాటించాలా? ఒకవేళ అదే నిజమైతే మొహర్రం మాసంలో కూడా మొదటి 9 రోజులు ఉపవాసం పాటించవచ్చా? దీని గురించి ఏం ఆదేశం ఉంది? చూడండి, ఇక్కడ మొహర్రం మరియు జిల్హిజ్జాలో మీరు హదీసుల పరంగా వచ్చినటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. జిల్హిజ్జా విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దీని యొక్క మొదటి దశ ఏదైతే ఉందో, మొదటి 10 రోజులు ఇవి చాలా చాలా ఘనత గల రోజులు. అందులో చేసే సత్కార్యం వేరే రోజుల్లో చేసే సత్కార్యం కన్నా అల్లాహ్కు ఎక్కువగా ప్రియమైనది, ఎక్కువగా పుణ్యపాత్రమైనది, అల్లాహ్కు ఎక్కువగా ఇష్టమైనది. అందుకొరకు అందులో మనం ఉపవాసము ఉండాలి, అందులో మనం అధిక నఫిల్ నమాజులు చేయాలి, అందులో మనం మన విశ్వాసాన్ని బలపరుచుకునే అటువంటి అన్ని మంచి మార్గాలు అవలంబించాలి. అలాగే తల్లిదండ్రుల పట్ల కానీ, బంధువుల పట్ల కానీ, పేదవాళ్ళ పట్ల కానీ, అనాథల పట్ల కానీ, ముస్లింలు ముస్లిమేతరులు మన ఇరుగు పొరుగు వారు అందరి పట్ల సద్భావముతో మెలగాలి. ఈ 10 రోజులే కాదు, వేరే రోజుల్లో కూడా, కానీ ఇందులో ఇంకా ఎక్కువగా. ఎందుకంటే ఇందులో మనం చేసే ప్రతి పుణ్యం యొక్క రేటు పెరిగిపోతుంది. స్వయంగా మనకు దాని యొక్క సత్ఫలితం ఏదైతే లభిస్తుందో దాని వివరాలు నేను ఇంతకుముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాను, వినండి. అది కూడా అప్లోడ్ అయి ఉంది. అందులో మన యొక్క పుణ్యాలు చాలా చాలా పెరిగిపోతాయి, చాలా పెరిగిపోతాయి. అందుకొరకు అన్ని రకాల సత్కార్యాలు చేయాలి. అందులో ఉపవాసం కూడా మనం ఉండవచ్చు 1 నుండి 8 వరకు. ఇక 9వ తారీఖు అయితే అరఫాని అంటాము, అది తప్పకుండా ఉండాలి. 2 సంవత్సరాల పాపాలు మన్నించబడతాయి. 10వ తారీఖు నాడు ఉపవాసం ఉండకూడదు, ఎందుకంటే ఆ రోజు కూడా పుణ్యాలు సంపాదించే రోజు. కానీ ఏ విధంగా? ఉపవాసం ఉండకుండా. ఇక్కడ గమనించండి, ఇస్లాం మరియు అల్లాహ్ యొక్క ఆరాధన, ప్రవక్త యొక్క విధేయత అంటే ఇదే.
పండుగ రోజు కూడా చాలా ఘనత గల రోజు, ఈదుల్ అద్హా రోజు. కానీ ఆ రోజు ఉపవాసం ఉండకపోవడమే ప్రవక్త విధేయత. ప్రవక్త యొక్క విధేయత మన ఇష్టానుసారం మనం చేయకూడదు. అల్లా అనుమతించిన ప్రకారం, ప్రవక్త మనకు నేర్పిన ప్రకారం మనం ప్రవక్త యొక్క విధేయతను పాటించాలి. 9 రోజుల్లో ఉపవాసాలు ఉండవచ్చు, కానీ 10వ రోజు ఉపవాసం ఉండకపోవడమే విధేయత. ఇక్కడ మనం జిల్హిజ్జా యొక్క 10 రోజుల ఉపవాసాలు ఎందుకుంటున్నాము? ఈ రోజుల్లో ఉండే ఉపవాసాల పుణ్యాలు వేరే రోజుల్లో ఉండే ఉపవాసం కంటే ఎక్కువగా మనకు లభిస్తుంది. మాట వచ్చింది గనక చెబుతున్నాను. ఒక సోదరుడు లేదా సోదరిమణి కూడా అడిగి ఉన్నారు, రమదాన్లో తప్పిపోయిన ఉపవాసాలు ఈ జిల్హిజ్జా 1 నుండి 8 వరకు ఉండవచ్చునా? అవును, హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు రమదాన్లో ఏమైనా ఉపవాసాలు ఎప్పుడైనా తప్పిపోతే జిల్హిజ్జాలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేవారు అని హదీసులో స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు? ఇందులో పుణ్యం యొక్క రేటు పెరుగుతుంది అని. అందుకొరకే సోదరి మనులు గాని, అలాగే ఏ సోదరులైతే ప్రయాణంలో లేదా అనారోగ్యంగా ఉన్నందు కారణంగా రమదాన్లో ఉపవాసం ఉండలేకపోయారో వారు ఈ సందర్భంలో ఉపవాసం ఉండండి, చాలా మంచి విషయం. అయితే జిల్హిజ్జా మొదటి దశ ఉపవాసం ఎందుకు ఉండాలి? ఈ రోజుల్లో పుణ్యం రేటు పెరుగుతుంది. ఉపవాసమే కాకుండా ప్రతి మంచి కార్యం చేయాలి. ఇక మొహర్రంలో కేవలం మొదటి దశనే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అఫ్దలు సియామి బఅద రమదాన్ సియాము షహరిల్లాహిల్ ముహర్రం. రమదాన్ తర్వాత మిగతా 300 సుమారు 20 రోజులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్ని ఉపవాసాలు మనిషి ఉంటాడో వాటన్నిటిలోకెల్లా అతి ఉత్తమమైన ఉపవాసాలు ముహర్రం నెలలో ఉండే అటువంటి ఉపవాసాలు. అయితే కేవలం ముహర్రంలోని మొదటి దశనే కాదు, పూర్తి మాసంలో ఎప్పుడైనా ఉండవచ్చు. కానీ ప్రత్యేకంగా 10వ తారీఖు నాడు, దానికంటే ఒకరోజు ముందు లేదా మరియు ఒకరోజు తర్వాత కూడా ఉపవాసం ఉండాలి. కనీసం ఒక్కటైతే తప్పకుండా ఉండాలి. 10 దానితో పాటు 2 లేదా 3 ఉంటే కూడా అల్హమ్దులిల్లా మంచి విషయం. 1 సంవత్సరపు పాపాలు మన్నించబడతాయని శుభవార్త ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా మీ ప్రశ్నకు సమాధానం పూర్తి అయిందని ఆశిస్తున్నాను. మరొక ప్రశ్న షేక్ ఈయనది. సౌండ్ రావట్లేదు, మీ సౌండ్ రావట్లేదు. ప్రశ్న అడిగారు, రయ్యాన్ మాట్లాడుతున్నారు కానీ సౌండ్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందా గురుగారు? వస్తుంది. ఈయనదే మరొక ప్రశ్న. అంటే కొంతమంది హుర్బానీ ఇవ్వకుండా గోర్లు వెంట్రుకలు కత్తిరిస్తారు, ఇది ఎంతవరకు సమంజసం, దీన్ని చేయవచ్చా అని అడుగుతున్నారు. హుర్బానీకి బదులు ఇది చేస్తున్నారు అని. అవునండి, అల్హమ్దులిల్లా సుమ్మ అల్హమ్దులిల్లా. ప్రశ్న ఇది వచ్చింది, కానీ దీనికి కొంచెం వివరణతో కూడిన సమాధానం ఇస్తున్నాను. శ్రద్ధగా వినండి. అల్లా దయతో ఎక్కువ జ్ఞానం కలుగుతుంది. ఆ ఎక్కువ జ్ఞానం ద్వారా అల్లాహు తాలా మనం అధికమైన పుణ్యాలు సంపాదించే అటువంటి సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక. ఆమీన్. ఏంటి విషయం? అల్లా యొక్క గృహం కాబాను దర్శించుకోవాలన్నటువంటి కాంక్ష ప్రతి ముస్లింలో నాటబడింది. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ముస్లిం హజ్ చెయ్యలేడు. అల్లాహు తాలా హజ్ చేసే వారి కొరకు ఎలాగైతే హది ఉందో, జంతు బలి, దానిని హది అంటారు, ఏదైతే హజ్లో ఇవ్వడం జరుగుతుందో. అయితే హజ్ చెయ్యని వారు తమ ఇంటి వద్ద ఇచ్చే అటువంటి జంతు బలి ఏదైతే ఉందో దానిని ఉద్హియా అనడం జరుగుతుంది. అందుకొరకే గమనించండి, ఎలాగైతే హజ్ చేసేవారు ఇహ్రామ్ దీక్షలో ఉంటారో, అంటే కొన్ని హలాల్ పనులు ఆ సందర్భంలో వారిపై హరాం అవుతాయి, అలాగే
కుర్బానీ ఇవ్వాలన్న వ్యక్తి కుర్బానీ ఇవ్వాలని నిశ్చయించుకున్నప్పటి నుండి అతనిపై కూడా కొన్ని విషయాలు హరాం అవుతాయి. ఉదాహరణకు వెంట్రుకలు తీయడం, గోళ్ళు తీయడం, చర్మం తీయడం. ఈ విధంగా అల్లాహు తాలా హజ్ చేయని వారు హజ్ చేసే వారితో ఓ రకమైన పోలిక కలిగి వారికి సంతోషం కలగాలి. ఈ సంతోషంతో పాటు వారికి పుణ్యం లభించాలి. ఇక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది, గమనించండి. ఇక సమాజంలో కొంతమంది ఉంటారు, వారికి కుర్బానీ ఇచ్చేటువంటి స్థోమత ఉండదు. అయితే ఇక్కడ గమనించండి, స్థోమత ఉండదు అని అంటే వాస్తవంగా వారికి శక్తి ఉండదు, లేదా శక్తి ఉంది కానీ అట్లాంటి అనుకూలమైన పరిస్థితి లేదు, ఏదైనా ఒక ఆటంకం ఉంది, కుర్బానీ వారు ఇవ్వలేరు. అలాంటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఒక వ్యక్తి వచ్చాడు. అతడు కుర్బానీ ఇవ్వనందుకు బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి సలహా, నీవు జిల్హిజ్జా నెలవంక చూసిన వెంటనే వెంట్రుకలు కత్తిరించడం కానీ గోళ్ళు తీయడం కానీ వీటి నుండి ఆగిపో, మానుకో. పండుగ నమాజు తర్వాత నీవు నీ గోళ్ళు వెంట్రుకలు తీసుకో, నీకు అల్లాహు తాలా కుర్బానీ చేసినంత పుణ్యం ప్రసాదిస్తాడు. ఈ హదీస్ గురించి కొందరు పండితులు బలహీనమైనది అన్నారు, కానీ ఎంతో మంది ధర్మ పండితులు దీనిని ఆమోదయోగ్యమైనది కూడా, ప్రామాణికమైనది అని కూడా ప్రస్తావించారు. అందుకొరకే దీనిని ప్రస్తావించడం జరుగుతుంది. షేక్ మునీర్ ఖమర్ హఫిదహుల్లా, షేక్ మక్సూదుల్ హసన్ ఫైదీ హఫిదహుల్లా త్వరలో వారు తమ వీడియోలలో చెప్పిన విషయం కూడా ఇది. అంతేకాకుండా మీరు ఒకవేళ ఫత్హుల్ బారీ కానీ, తల్ఖీసుల్ హబీర్ కానీ, ఇంకా హదీస్ గ్రంథాలు చూశారంటే వాటిలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అసలు సారాంశాన్ని మనం తెలుసుకోవాలంటే, వాస్తవానికి ఎవరికైతే కుర్బానీ ఇచ్చేటువంటి స్థోమత లేదో వారు ఒకవేళ జిల్హిజ్జా నెలవంక చూసినప్పటి నుండి తమ గోర్లు వెంట్రుకలు ఏమీ తీయకుండా ఉండి ఈదుల్ అద్హా నమాజ్ చేసుకున్న తర్వాత ఇవి తీసుకుంటే అల్లాహ్ తన యొక్క కరుణ కటాక్షాలతో, దయ మరియు గొప్ప కరుణతో వారికి కుర్బానీ చేసినంత పుణ్యం ప్రసాదిస్తాడు. మహబూబ్ గారు, మైక్ మీ వద్ద నుండి ఆన్ చేసుకొని ప్రశ్న అడగవచ్చు. అస్సలాము అలైకుం అండి. వలైకుం అస్సలాం రహమతుల్లా. అంటే ఇప్పుడు కొంతమంది అభిప్రాయంలో ఇప్పుడు ఒక కుటుంబంలో గనక ఒకళ్ళే సంపాదన చేసేవాళ్ళు ఉంటే గనక ఎవరి పేరు మీద మనము ఈ యొక్క కుర్బానీ అనేది ఇవ్వాలి? జజాకుముల్లాహు ఖైరా. అయితే మీ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి వైపు నుండి వారి పేరుతో అంటే ఇక్కడ ఏంటి, మనం ఇచ్చే కుర్బానీ కేవలం అల్లాహ్ కొరకు ఉంటుంది. కానీ ఇంట్లో ఎవరి వైపు నుండి కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది అంటే, ఇంటికి బాధ్యుడు ఎవరైతే ఉన్నాడో, ఇంటికి యజమాని ఎవరైతే ఉన్నారో వారి వైపు నుండి ఇది జరుగుతుంది, కుర్బానీ జరుగుతుంది. కానీ పుణ్యం అనేది ఆ యజమాని ఎలా నిశ్చయించుకుంటే అలా పూర్తి కుటుంబంలో చనిపోయిన వారు, బ్రతికి ఉన్నవారు అందరి వైపు నుండి కూడా నిశ్చయించుకుంటే అందరికీ కూడా పుణ్యం లభిస్తుంది. బహుశా మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. అంటే ఇంకా రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారా ఇంకొకరి పేరు మీద? అంటే స్థాయిని బట్టి ఇచ్చుకుంటే వెళ్ళాలి, అంతేనా? అంటే వాస్తవానికి కుర్బానీ వేరే ఇంట్లో ఇంకా ఎవరి పేరు మీద ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే పుణ్యం అందరికీ లభిస్తుంది. అందరికీ లభిస్తుంది. ఒకవేళ శక్తి ఎక్కువ ఉండి ఒకటి కంటే ఎక్కువ జంతువు ఇచ్చేది ఉంటే అల్హమ్దులిల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం చూస్తున్నాము, వారి యొక్క జీవితంలో ఎన్నో నెలలు పస్తుల్లో గడిచినవి. కానీ అల్హమ్దులిల్లా మనిషి యొక్క సంకల్పం ఉంటే అల్లాహు తాలా మార్గాలు సులభం చేస్తారు. మనసు బాగుంటే మనగడ బాగుంటది అని కూడా ఒక సామెత మనకు తెలుగులో ఉంది.
కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడండి, హజ్ ఏ సంవత్సరం అయితే చేశారో ఆ తర్వాత సుమారు 80-90 రోజుల తర్వాత చనిపోయారు. అయితే ఆ హజ్ లో ప్రవక్త చేసిన హజ్ పరంగా ఒకే ఒక జంతువు వారిపై విధిగా ఉండింది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 63 మరియు ఆయన వైపు నుండి అలీ రలియల్లాహు అన్హు ఇన్ని జంతువులు జిబా చేయడం జరిగింది. దీని ద్వారా తెలుస్తుంది ఏమిటంటే, ఒక కుటుంబం వైపు నుండి ఒక జంతువు లేదా పెద్ద జంతువులో ఒక పొత్తు సరిపోతుంది. కానీ శక్తి ఉండి ఎవరైనా ఎక్కువ ఇవ్వదలిస్తే అల్హమ్దులిల్లా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ గర్వహంకారాలతో కాకుండా అల్లా యొక్క చిత్తశుద్ధి మరియు అల్లా యొక్క ప్రసన్నత కోరుతూ మనం జంతు బలి ఇవ్వచ్చు మరియు దాని మాంసం బీద వాళ్ళల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. అబ్దుల్ ఖాదిర్ మాట్లాడండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హయ్యాకల్లాహ్. జజాకుముల్లాహ్ ఖైర్ షేక్, బారకల్లాహు ఫీక్. వబారక ఫీకుం జమీఅన్ వలకుం వరయ్యాన్ అంతుం జమీఅన్. ఆమీన్ యా రబ్. షేక్ సోదరుడు అడుగుతున్నారు, సూర్య హషర్ లో చివరి 3 ఆయతుల యొక్క ఘనత హదీసులతో రుజువై ఉండాదా? ఈ చివరి 3 ఆయతులు ఉదయం సాయంత్రం దువాలలో చదవచ్చా? చూడండి, తిర్మిదీలో వచ్చిన ఈ హదీస్, ఎవరైతే ఉదయం ఔజుబిల్లా బిస్మిల్లా తర్వాత ఔజుబిల్లా తర్వాత సూర్య హషర్లోని చివరి ఆయతులు 3 సార్లు చదువుతారో 70,000 మంది దేవదూతలు వారి కొరకు దువా చేస్తారు. ఒకవేళ చనిపోతే షహీద్. ఈ హదీస్ ప్రామాణికమైనది కాదు. అందుకొరకే షేఖ్ బిన్ బాజ్ రహమహుల్లా మరియు ఇంకా వేరే ధర్మ పండితులు కూడా చెప్పిన విషయం ఏంటంటే, దీనిపై ఆచరించకుండా ఒక వ్యక్తి ఖురాన్ తిలావత్ పరంగా సూర్య హషర్ కానీ సూర్య హషర్లోని చివరి ఆయతులు కానీ ఆ ఆయతుల్లో అల్లా యొక్క పేర్లు చాలా ఎక్కువగా వచ్చాయి. ధర్మ పండితులు చెబుతున్నారు, కేవలం సూర్య హషర్ మాత్రమే ఉంది ఎక్కువ సంఖ్యలో అల్లా యొక్క పేర్లు వచ్చిన సూర. ఇంత ఎక్కువ సంఖ్యలో అల్లా యొక్క పేర్లు వేరే ఏ సూరాలో లేవు అని అంటారు ధర్మ పండితులు. దాని కారణంగా ఎవరైనా తిలావత్ పరంగా చదివితే అభ్యంతరం లేదు. దీనిని అలవాటుగా ఒక సున్నత్గా చేసుకోకూడదు. కాకపోతే ఉదయం సాయంత్రం మనకు పుణ్యాలు లభించడానికి ఇంకా ఎన్నో దువాలు, ఖురాన్లోని కొన్ని ఆయతులు కూడా ఉన్నాయి, సూరాలు కూడా ఉన్నాయి. అంటే చెప్పే ఉద్దేశం ఏంటి, ప్రామాణికంగా రుజువైన సహీ హదీసులతో రుజువైన దువాలు, సూరాలు, ఆయతులు ఉదయం సాయంకాలం చదివేటివి ఎన్నో ఉన్నాయి, వాటిని చదువుదాము. కానీ ఈ హదీస్ ప్రామాణికమైనది కాదు. ఇంకొక సోదరులు అడుగుతున్నారు, ఇస్లాంలో ఒకరోజు ఉపవాసం ఉండవచ్చా? ఇస్లాంలో ఒకరోజు ఉపవాసం ఉండవచ్చా అని ఏదైతే అడుగుతున్నారో, దీని వెనుక కూడా ఏదైనా ఆలోచన ఉద్దేశం ఉండవచ్చు. కానీ బహుశా రాయలేకపోయారా అని నాకు అనిపిస్తుంది. అల్లాహ్ గుర్తెరుగుగాక. వాస్తవానికి మనిషి ఒకవేళ సోమవారం, గురువారం ఇలాంటి రోజుల్లో లేదా పూర్తి జిల్హిజ్జా మాసంలో కేవలం ఒక అరఫా రోజున, ముహర్రంలో ఆషూరా రోజున ఉపవాసం ఉన్నాడు అంటే అభ్యంతరం లేదు. అల్హమ్దులిల్లా, ఇది కూడా ఒక పుణ్యకార్యమే. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం జుమా యొక్క ఘనతను పురస్కరించుకొని కేవలం జుమా రోజున ఉపవాసం ఉండడాన్ని ఇష్టపడలేదు, వారించారు. కానీ అదే ఒక వ్యక్తి అరఫా రోజు ఉపవాసం ఉండాలనుకున్నాడు, అరఫా రోజు జుమా రోజు వచ్చేసింది, అయితే ఆ రోజు అతను ఉపవాసం ఉండవచ్చు. ఎందుకంటే జుమాను ఉద్దేశించి ఉండడం లేదు, అరఫాను ఉద్దేశించి ఉంటున్నాడు గనక. బహుశా సమాధానం పూర్తింది అనుకుంటాను. జజాకుముల్లాహ్ ఖైర్ షేక్. ఇంకొక ప్రశ్న షేక్, చిన్నతనంలో తెలియని కారణంగా తల్లిదండ్రులు అకీకా చేయకుండా ఉంటే పెద్దయ్యాక ఎవరి అకీకా వారు స్వయంగా తామే చేసుకోవచ్చా? అవును, వాస్తవానికి అకీకా చేసే బాధ్యత తల్లిదండ్రులది. కానీ మనిషి చాలా పెద్దగా అయిపోయాడు, యుక్త వయస్సుకు వచ్చేసాడు, తల్లిదండ్రులు చెయ్యలేదు.
ఒకవేళ తండ్రులకు తెలియక వారు చేయలేదు, తమ యొక్క సంతానం పెద్దగా అయ్యాక తల్లిదండ్రుల వద్ద శక్తి ఉండి వారు చేస్తే అల్హమ్దులిల్లా. ఒకవేళ వారు చేయకున్నా మనిషి స్వయంగా తన అకీకా చేసుకోవడం మంచి విషయం. షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లా దీనికే ప్రాధాన్యతనిచ్చారు. మనిషి పెద్దగా అయ్యాక తన వైపు నుండి తన అకీకా చేసుకోవచ్చు. జజాకుముల్లాహ్ ఖైర్ షేఖ్, బారకల్లాహ్ ఫీక్. ఇయ్యాక వ బారక ఫీకుం. సోదరులు వాళ్ళు అడుగుతున్నారు. అస్సలాము అలైకుం. మంచిది, మాట్లాడండి రేయన్ గారు, అడగండి. రయ్యాన్ మాట్లాడండి. మీ తర్వాత అహ్మద్ మరియు అఫరోజ్ కు ప్రశ్న అవకాశం ఇద్దాము. ప్రతి సంవత్సరం ఖుర్బానీ ఇచ్చేవారని ఈద్ ప్రశ్నించారు. మీ మాట క్లియర్ గా లేదు, కానీ ఇబ్రాహీం మరియు ప్రతి సంవత్సరం కుర్బానీ అన్న మాట వినొచ్చింది. బహుశా మీ ప్రశ్న ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చేవారా అని అడుగుతున్నారు కదా. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రతి సంవత్సరం ఖుర్బానీ ఇచ్చేవారా? ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చేవారు అన్నటువంటి ఆధారం నాకు ఏది ఇంతవరకు తెలియదు. దీని గురించి సెర్చ్ చేసే ప్రయత్నం చేసినా నాకు ఏమీ తెలిసి రాలేదు. కానీ ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాంకు మీరు ఇంతవరకు షేఖ్ హబీబ్ రెహమాన్ జామీ యొక్క ప్రసంగం ఏదైతే విన్నారో అందులో కూడా ఈ విషయం వచ్చింది. ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఆదేశం ఇవ్వడం జరిగింది తన ఏకైక పుత్రుడైనటువంటి ఇస్మాయిల్ను దిబాహ్ చేయాలి అని. ప్రథమ పుత్రుడు, ఏకైక పుత్రుడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం సిద్ధమైపోయారు. కానీ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దయతలచి తండ్రి కొడుకు యొక్క గొంతు కోయడమే అసలైన కుర్బానీ కాదు, దీనికి సిద్ధపడతాడా లేదా అన్నటువంటి విషయం, కొడుకు యొక్క ప్రేమపై అల్లాహ్ యొక్క ప్రేమకు ప్రాధాన్యం ఇస్తాడా లేదా అన్నటువంటి పరీక్షలు పూర్తిగా అయిపోయాయి. షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లా కూడా ఒక ఫత్వాలో ఈ విషయం పేర్కొన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రేమ ప్రాధాన్యత ఎవరికి ఉన్నది అనే యొక్క పరీక్ష ఇందులో జరిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాం అందులో పాస్ అయ్యారు. అందుకరకని అల్లాహు తాలా స్వర్గం నుండి ఒక పొట్టేలును పంపించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ పొట్టేలును దిబా చేశారు. అప్పటి నుండి అల్హమ్దులిల్లా ముస్లింలలో ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతూ వస్తుంది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలుస్తుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ ఇది. మరి ఇప్పుడు మనపై శక్తి ఉన్న వారిపై ఇది ఒక సున్నతే ముఅక్కదా అని కూడా మనకు తెలుస్తుంది. మరికొందరు ధర్మవేత్తలు వాజిబ్ అన్నటువంటి విషయం కూడా చెప్పి ఉన్నారు. అయితే అడిగిన ప్రశ్న, ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రతి సంవత్సరం కుర్బానీ చేసేవారు అన్నటువంటి దలీల్ నాకు ఇంతవరకు ఏమీ తెలియదు. అఫరోజ్ గారు, మీరు మీ ప్రశ్న అడగవచ్చు. మీ వద్ద నుండి ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి. అహ్మద్ గారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. లైన్ లో ఉండండి కొంచెం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. షేఖ్, ఇప్పుడు మనకు కుర్బానీ మాంసం ఉంది కదా షేఖ్, ఈ మాంసాన్ని మనము ముస్లింలకేనా లేకపోతే గైర్ ముస్లింలకు కూడా ఇవ్వవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కరోనా సమయంలో కదా చాలా మంది ఆకలి బాధలతో ఉన్నారు, వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వారికి మన ఈ యొక్క కుర్బానీ మాంసాన్ని కనుక ఇచ్చినట్లయితే వారు ఇస్లాం వైపునకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది, ముస్లింల మీద మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు మనం ఇది వారికి ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా? ఈ సందర్భంలో నేను ఇచ్చే సలహా ఏమిటంటే, పరిస్థితులను గమనించండి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్లో స్వయంగా ఏదైతే ఆదేశం ఇచ్చాడో, వఅత్ఇముల్ బాఇసల్ ఫకీర్, దీని పరంగా ధర్మ పండితులు చెబుతున్నారు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిమేతరులకు మీరు కుర్బానీ మాంసం పంచడంలో అభ్యంతరం లేదు. కానీ మీ చుట్టుపక్కల ఉన్న ముస్లిమేతరులు ఎలాంటి వారు ఏంటి అనే విషయాన్ని మీరు గ్రహించి మంచి విధంగా తెలుసుకొని, అల్హమ్దులిల్లా ఇస్లాం పట్ల వారికి ప్రేమ, ముస్లింల పట్ల మంచి అభిమానం కలిగే అటువంటి అవకాశాలు ఉంటే తప్పకుండా ఇవ్వండి. కానీ కొందరు దుష్ప్రచారాలు చేసేవారు కూడా ఉంటారు. ముస్లింలు ఈ మాంసాలు పంచి కరోనా పెంచుతున్నారన్నటువంటి అభాండాలు లేపుతారు. అకారణంగా అలాంటి వారిని కూడా గమనించండి. మరియు మనమందరము కూడా అన్ని వేళల్లో దువా చేస్తూ ఉండాలి. అల్లాహుమ్మ వలా తుష్మిత్ బినల్ అఅదా, వలా తుష్మిత్ బినల్ అఅదా. ఆగే से दूसरी बात
ఓ అల్లా, ఇస్లాం పట్ల, ముస్లింల పట్ల ఎవరైతే శత్రుత్వం కలిగి ఉన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దువా కూడా ఉంది. అడపాదడపా ప్రవక్త చదివేవారు, అల్లాహుమ్మ ఇన్ని అఊజు బిక మిన్ జహదిల్ బలా వదర్కి షకా వసూఇల్ ఖదా వషమాతతిల్ అహదా. అంతేకాకుండా వలా తుష్మిత్ బి అదువ్వం వలా హాసిద అని కూడా మరో దువా ఉంది. భావం ఏంటి? ఇక్కడ ఇస్లాం మరియు ముస్లింలతో శత్రుత్వం వహించే వారు మాపై నవ్వే అటువంటి ఏ పరిస్థితిలో కూడా మమ్మల్ని చిక్కకుండా జాగ్రత్తగా మమ్మల్ని కాపాడు అల్లా అని. అయితే పరిస్థితులను గమనించి మీరు ఇవ్వడం, ఇక్కడ నేను చెప్పే అసలు విషయం ఏంటంటే, ముస్లిమేతరులు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో, ఇరుగు పొరుగులో ఉన్నారో, వారికి కుర్బానీ మాంసం ఇవ్వడం అనేది పాపం కాదు, ఇవ్వడం అనేది ఒక పుణ్య కార్యమే. కానీ ఈరోజు పరిస్థితులను గమనించి ఇవ్వడం చాలా మంచి విషయం. అల్హమ్దులిల్లాహ్. అహ్మద్ గారు తమ మైక్ తమ వద్ద నుండి ఆన్ చేసుకొని అడగవచ్చు. ఇంకా అబ్దుల్లా లేదా అబ్దుల్ ఖాదిర్ రయ్యాన్ వద్ద ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగవచ్చు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. మా యొక్క ప్రశ్న ఏంటంటే, మాట వినరావట్లేదు రయ్యాన్. మా పేరు ఉమర్ అండి. ఉమర్ మాట్లాడండి. మరణించిన దాదా, దాది మరియు నాన్న ఎవరైనా తండ్రిదండ్రులు చనిపోతే వారి పేరు మీద కుర్బానీ ఇవ్వవచ్చా లేదా అన్న సందేహం. చూడండి, సర్వసామాన్యంగా ప్రతి కుర్బానీ సందర్భంలో ఈ విషయం వస్తూనే ఉంటుంది. అందుకొరకు నేను దీనికి సంబంధించి మరణించిన వారి వైపు నుండి మనం కుర్బానీ ఇవ్వచ్చా లేదా అన్న విషయానికి కొంచెం వివరంగా, చిన్నపాటిగా, ఎక్కువ దీర్ఘంగా కాదు, సమాధానం ఇస్తున్నాను, గమనించండి. ఎవరైతే ఇవ్వవచ్చు అని అంటున్నారో వారు రెండు రకాలుగా దీనికి దలీల్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకటి, అలీ రదియల్లాహు తఆలాహు ప్రవక్త చనిపోయిన తర్వాత కుర్బానీ ఇచ్చేవారు ప్రవక్త పేరు మీద అని. అయితే ఇది సహీ హదీస్ కాదు, ప్రామాణికమైనది కాదు. అందుకొరకు దీని ద్వారా దలీల్ తీసుకోవడం కుదరదు అని సమాధానం చెప్పడం జరిగింది. మరో రకమైన దలీల్ వారేమంటారు, కుర్బానీ ఇది సర్వసామాన్యంగా దాన ధర్మాలకు సంబంధించినది, సంపద ధనానికి సంబంధించినది, ధన సంబంధమైన సత్కార్యాలు చనిపోయిన వారి వైపు నుండి చేయవచ్చు అని మనకు ఆధారాలు ఉన్నాయి అని అంటారు. అయితే చనిపోయిన వారి వైపు నుండి ధన సంబంధమైన సదకా, దాన ధర్మాలు చేయవచ్చు అని ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటిలో కుర్బానీ యొక్క ప్రస్తావన లేదు. అందుకొరకే ఈ రకమైన దలీల్ కూడా ఇక్కడ చెల్లదు. మరియు కుర్బానీ చనిపోయిన వారి వైపు నుండి ఇవ్వకూడదు అన్న మాటనే ప్రాధాన్యతమైనది, దీనికే ప్రియారిటీ లభిస్తుంది, తర్జీహీ హైఫియత్ మిల్తీ హై. ఎందుకని? స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితంలో ఇద్దరు భార్యలు మరియు పెళ్లి అయిన తర్వాత చనిపోయినటువంటి 3 కూతుర్లు ఉన్నారు. ప్రతి మనిషికి అతి దగ్గరి సంబంధికులు కదా వీరు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఏ ఒక్కరి వైపు నుండైనా కానీ కుర్బానీ చేసినట్లు ఎక్కడా రుజువు లేదు. గమనించండి, మీరు కుర్బానీకి సంబంధించిన చిన్న తెలుగులో నా యొక్క పీడిఎఫ్ కూడా ఉన్నది, దాన్ని మీరు తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. ఎక్కువ లేదు, చిన్నగానే ఉంది. మరి ఎవరికైనా ఎవరి వద్దనైనా అది లేకుంటే మీరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసి తప్పకుండా ఆ పీడిఎఫ్ను పొందవచ్చు. ఒకవేళ మిత్రులు ఎవరైనా దాని యొక్క లింక్ వేయగలిగితే కూడా అల్హమ్దులిల్లాహ్ చాలా సంతోష విషయం. అటు యూట్యూబ్లో మరి అలాగే ఇక్కడ చాట్లో కూడా
చదవండి, అక్కడ ఎన్నో ఆధారాలు ఇవ్వడం జరిగాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాలలో, కొన్ని సంవత్సరాలలో కుర్బానీ యొక్క జంతువులు ప్రజలలో, బీద వాళ్ళలో పంచిపెట్టారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంచిపెట్టారు. ఎందుకు? ప్రజలు కుర్బానీ ఇచ్చుకోవాలి అని. అయితే ఒక 2-3 ఎక్కువగా తమ వద్ద ఉంచుకొని తమ బిడ్డల వైపు నుండి, భార్యల వైపు నుండి, మరియు 3వ హిజ్రీ శకంలో ఉహుద్ యుద్ధంలో చనిపోయినటువంటి ప్రియమైన బాబాయి హజరత్ హంజా రలియల్లాహు తఆలా వారి వైపు నుండి, ఈ విధంగా తమ బంధువుల వైపు నుండి ప్రవక్త ఇవ్వచ్చు కదా. ఇచ్చే అటువంటి అవకాశం ఉండి కూడా ప్రవక్త కుర్బానీ చనిపోయిన వారి వైపు నుండి ఇవ్వలేదు గనక కుర్బానీ వారి వైపు నుండి ఇవ్వకపోవడమే అసలైన సున్నత్ అని తెలుస్తుంది. మరో విషయం గమనించండి, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు ఆధారం కనబడుతుంది. ఏంటి? కుర్బానీ ఇస్తున్న వ్యక్తి కుర్బానీ ఇస్తూ, ఓ అల్లా, ఇంటి యొక్క యజమాని కుర్బానీ ఇస్తున్నాడు, బిస్మిల్లా అల్లాహు అక్బర్, ఓ అల్లా, ఇది నీ కొరకు మాత్రమే, నా వైపు నుండి మరియు నా కుటుంబం వారి వైపు నుండి అని అంటూ మనసులోనో గాని, కుటుంబం అని అన్నప్పుడు తన కుటుంబంలో చనిపోయిన వారు, బ్రతికి ఉన్నవారు అందరి వైపు నుండి ఒకవేళ ఊహించుకుంటే అందరికీ ఆ పుణ్యం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగానే చేశారు. ఒక విషయం మీరు గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖదీజా రలియల్లాహు తఆలా అన్హా చనిపోయిన తర్వాత కూడా ఎంతగా ఖదీజా రలియల్లాహు తఆలా వారిని గుర్తు చేసుకుంటూ ఉండేవారు. చివరికి ఖదీజా యొక్క స్నేహితురాళ్లకు కూడా, ఖదీజా యొక్క చెల్లెకి కూడా ఏదైనా వంట చేసి ఇంట్లో అడపదడప పంపేవారు. ఆయిషా రలియల్లాహు తఆలా ముందు ఖదీజా రలియల్లాహు తఆలా ప్రస్తావన ఎక్కువ వస్తూ ఉండేది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతటి ప్రియమైన భార్య ఖదీజా రలియల్లాహు తఆలా వారి వైపు నుండి కూడా ఆమె చనిపోయిన తర్వాత కుర్బానీ చేసినటువంటి రుజువు లేదు. అందుకొరకు సోదర మహాశివులారా, ఇలాంటి విషయాలు ఎన్నో మనం చూసుకుంటే చనిపోయిన వైపు నుండి కుర్బానీ ఇవ్వడం అనేది సరి అయిన విషయం కాదు అనే తెలుస్తుంది. మరో ప్రశ్న ఏంటంటే, చెప్పండి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బక్రీద్ పండుగ వచ్చింది కదా, కుర్బాన్ ఇవ్వాల్సింది కదా, కనుక మాకు ఒక చిన్న కూతురు పుట్టింది, ఆమె హకీకా ఉన్న ఈ కుర్బానీ 2 కలిపి ఒకే మేకను జుబా చేయవచ్చా అన్న ప్రశ్న. హకీకా పుట్టిన 7 వద్దుల్లో చేసేయాలి. పుట్టిన 7 వద్దుల్లో హకీకా చేసేయాలి. మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నారు అంటే ఆమె యొక్క హకీకా, పుట్టిన పిల్ల అమ్మాయి యొక్క హకీకా ఏదైతే 7 వద్దుల్లో చేయాలో ఆ సున్నత్కు వ్యతిరేకంగా దినాలు ఎక్కువగా గడిచిపోతున్నాయి. ఇది కూడా తప్పు జరుగుతుంది, అలా జరగనివ్వకూడదు. ఈ రోజుల్లో కొందరు కొన్ని తప్పుడు భావాల్లో పడి ఉంటారు మరియు 40 వద్దుల్లో హకీకా చేద్దామని అనుకుంటారు. ఇది తప్పు విషయం, అలా చేయకూడదు. కేవలం 7 వద్దుల్లో చేయడమే అసలైన సున్నత్. ఇక ప్రశ్న వచ్చింది గనక దీనిని కొంచెం మనం ఊహించుకుంటే, ఎవరైనా ఒక పిల్లవాడు కుర్బానీ రోజు కంటే 7 రోజుల ముందు పుట్టాడు, కుర్బానీ రోజే అతనిది 7వ రోజు అవుతుంది. అలాంటప్పుడు మీరు అడిగినట్లు ఒకే జంతువు కుర్బానీ కొరకు మరియు హకీకా కొరకు జిబా చేయవచ్చా? నాకు ఉన్న జ్ఞానం ప్రకారం అలా చెయ్యకూడదు. ఎందుకంటే 2 వేరు వేరు ఇబాదతులు, 2 వేరే వేరే ఆచరణలు. దానిని మనం కలిపి చెయ్యలేము. మస్జిద్లో ప్రవేశించామంటే సలాతు జుహర్ కంటే ముందు యొక్క రకాతుల సున్నతులు, వాటితో పాటు మనం తహియతుల్ వుదు మరియు తహియతుల్ మస్జిద్ యొక్క నియత్ 2 కలిపి చేసుకుంటాము, 3 కలిపి చేసుకుంటాము. అయితే ఇక్కడ అలా కలిపి చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే హకీకా ఇది పూర్తి ఇంటి వారి వైపు నుండి కాదు, పుట్టిన ఆ అబ్బాయి లేదా అమ్మాయి వైపు నుండే జరుగుతుంది. ఈ విధంగా
కుల్లు గులామిన్ ముర్తహనుం బిఅకీకతిహి అని ఏదైతే హదీస్ ఉందో అబూ దావుద్లో, ప్రతి పుట్టిన పిల్లవాడు తన అకీకాకు బదులుగా కుదువ ఉంటాడు. ఈ విధంగా అకీకా చేసి అతనిని కుదువకు ఏదైతే పెట్టడం జరిగిందో విడిపించుకున్నట్లు అవుతుంది. మరియు ఈ కుర్బానీ అన్నది ఇది వేరు, పూర్తిగా వేరు ఆరాధన. ఇక్కడ మనం వేరు వేరు 2 జంతువులు ఇవ్వాలి, కానీ ఒకే జంతువులో ఈ 2 నియత్తులు కుర్బానీ మరియు అకీకా అని చేయరాదు. మాషాల్లాహ్, జజాకల్లాహ్ ఖైర్. వయ్యా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. షేక్, ప్రశ్నలు చాలా ఎక్కువ ఉన్నాయి, టైం కూడా ఎక్కువ అయిపోతుంది. అల్లాహు అక్బర్. యూట్యూబ్ లో కూడా ఉన్నాయి, ఇంకా గ్రూప్ లో సోదరులు పంపుతానే ఉన్నారు. ఇంకా అడగాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి, కొంచెం సంక్షిప్తంగా చూడండి ఇన్షాల్లాహ్. లేకపోతే తర్వాత ఇక్కడ నుండి కొంచెం సమయం ఎక్కువ తీసుకుందాము, సంక్షిప్తంగా సమాధానం ఇచ్చేద్దాం. ఓకే, జజాకుల్లాహ్ ఖైర్. బారకల్లాహ్ ఫీక్ షేక్. ముస్లిం బల్లిని చంపితే ఏమవుతుంది సోదరుల వారు అడుగుతున్నారు. ఒకే దెబ్బలో చంపేది ఉంటే 100 పుణ్యాలు, అంతకంటే ఎక్కువ దెబ్బల్లో చంపితే పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి. తర్వాత ప్రశ్న సోదరుల వారు అడుగుతున్నారు, ప్రస్తుతం ఇస్లాంలో ప్రతి వ్యక్తి ఏ ముస్లిం అని చెప్పుకోవడం లేదు, ఫలానా జమాత్ అని చెప్పుకుంటున్నాడు. దీని గురించి ఖురాన్ మరియు సహీ హదీస్లో ఏముంది? ఇంచుమించు ఈ ప్రశ్నకు సంబంధించిన 3 ప్రశ్నలు వచ్చినట్టు ఉన్నాయి. ఖురాన్ హదీస్ ప్రకారంగా ఆచరించిన వారిని ఏమంటారు? అల్లాహు తఆలా ఖురాన్ లో తెలియబరిచాడు, వమన్ అహ్సను ఖౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహి వఅమిల సాలిహన్ వఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్. ఖురాన్ హదీస్ ప్రకారంగా ఆచరించిన వాడు నిజమైన ముస్లిం. కానీ ఈ రోజుల్లో ముస్లిం కాకుండా ఇంకా వేరే పేరు ఏదైతే చెప్పడం జరుగుతుందో, మనం ప్రత్యేకంగా ఎవరైతే సహాబాల యొక్క మన్హజ్ను అకీదాలో కానీ ఆచరణలో కానీ అవలంబిస్తున్నామో వారిని సలఫీ అని లేదా అహ్లుల్ హదీస్ అని ఇంకా ఇలాంటి ఈ భావాలు గలటువంటి పదాలు ఏదైతే చెప్పడం జరుగుతున్నాయో, ఎందుకు చెప్పడం జరుగుతుందో దీని గురించి పూర్తి ఒక చరిత్ర చెప్పవలసి ఉంటుంది. కానీ విషయం గమనించండి, ఎప్పుడైతే ఇస్లాం ధర్మం ఇతర వేరే ధర్మాలన్నిటికీ మతాలన్నిటికీ వ్యతిరేకంగా ఏకైక ఆరాధన అల్లాహ్కు మాత్రమే మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధేయతనే మనం పాటించాలి అన్నటువంటి ఈ మూల సూత్రాలు ఉన్నాయో, దీని ప్రకారంగానే మనం కలిమా చదువుతాము, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అయితే కుఫ్రుకు వ్యతిరేకంగా ఇస్లాం, కాఫిర్ మరియు ముష్రిక్ కు వ్యతిరేకంగా ముస్లిం, ఇది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ సహాబాల చివరి కాలంలో కొందరు మార్గభ్రష్టత్వంలో పడి కదరియా మరియు ఇంకా వేరే ఎన్నో రకాల వర్గాలు పుట్టుకొచ్చాయి. ఆ సందర్భంలో అల్లాహ్ పంపినటువంటి సత్యధర్మం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి సత్యధర్మం, సహాబాలు ఏ సత్యధర్మాన్ని ఆచరించారో దానిపై ఎవరున్నారు అనే విషయాన్ని స్పష్టపరుస్తూ సలఫ్ సాలిహీన్ రహిమహుముల్లాహ్ వచ్చారు. అందుకనే కేవలం ముస్లిం అని మనం అనుకుంటాము, అల్హమ్దులిల్లా, ఇందులో అనుమానం లేదు. కానీ కరెక్ట్ సహాబాల మనహజ్ మీద ఎవరున్నారు, సహాబాల మనహజ్కు వ్యతిరేకమైన మార్గ భ్రష్టత్వంలో పడినటువంటి వర్గాలలో లేదా వారి యొక్క మనహజ్, వారి యొక్క విధానంలో ఎవరు ఉన్నారో స్పష్టంగా తెలియుటకు మరి కొన్ని పేర్లు కూడా ఉపయోగించడం జరుగుతాయి. అందుకొరకు ఇందులో అభ్యంతరం ధర్మపరంగా ఏది కూడా లేదు. అల్లాహు అక్బర్. గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ చేయెత్తి ఉన్నారు, మీ యొక్క మైక్ ఆన్ చేసి మీరు ప్రశ్న అడగవచ్చు. అబ్దుల్ ఖాదిర్ చెప్పండి, అడగండి. రయ్యాన్ సౌండ్ ఉన్నట్టుంది, ఇది సౌండ్ క్లియర్ లేదు. అస్సలాము అలైకుం గురుగారు, రయ్యాన్. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. చెప్పండి. యూట్యూబ్ లో ఒక ప్రశ్న వచ్చింది షేక్, ఎవరైతే స్తోమత ఉండి కుర్బానీ
ఈద్గా కూడా రాకూడదు అని ప్రవక్త వారు చెప్పారు కదా, ఇప్పుడు అందరూ కూడా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నారు కదా, దీని గురించి ఆదేశాలు చెప్పండి అని ప్రశ్న. ఇక్కడ భావం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి వారిని ఇంతగా అసహ్యించుకున్నప్పుడు వాస్తవంగా ఒక నిజమైన ముస్లిం ప్రవక్తను ప్రేమించేవాడు, పోనీ నేను ప్రవక్తతో ఉండకుండా ప్రవక్త వెనక చేయకుండా కానీ అభ్యంతరం లేదు అని భావిస్తాడా? కాదు, స్తోమత ఉండి తప్పకుండా కుర్బానీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ భావం లాక్డౌన్ కారణంగా ఈద్గాలో వెళ్ళి పండుగ నమాజ్ చేసుకునే అవకాశం దొరుకుతలేదు, ఇక కుర్బానీ కూడా ఇచ్చే అవసరం లేదు. ఇలాంటి భావంలో ఏ ముస్లిం కూడా పడకూడదు. మరి ఇంకా వేరే ఎన్నో హదీసులు ఉన్నాయి. అలా కుల్లి అహ్లి బైతిన్ ఫీ కుల్లి ఆమిన్ ఉద్హియా, ప్రతి ఇంటి వారిపై ప్రతి సంవత్సరం కుర్బానీ తప్పనిసరిగా ఉంది. ఇలాంటి హదీసులతోని కూడా మనం దలీల్ తీసుకోవచ్చు. హదీసు యొక్క భావాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి, కానీ తప్పుడు భావాలు తీసుకోకూడదు. జజాకల్లాహు ఖైరా. దుల్కాదిర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. యూట్యూబ్ లోనే ఇంకా ప్రశ్నలు ఉన్నాయి షేక్, ఇంకా గ్రూప్ లో కూడా ఉన్నాయి. యూట్యూబ్ లో వచ్చిన ప్రశ్న ఏమిటంటే ఖురాన్ మీద ప్రమాణం చేయవచ్చా? వాస్తవానికి అల్లాహ్ యొక్క పేరు మీద ప్రమాణం చేయడమే అసలైన విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇచ్చిన ఆదేశం ఇదే. కానీ ఎప్పుడైనా అలాంటి ఏదైనా అవసరం వస్తే, ఖురాన్ మీద ప్రమాణం చేసేటువంటి అవసరం వస్తే మనిషి స్పష్టంగా చెప్పాలి, ఈ ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు అయినటువంటి ఈ ఖురాన్, దీని మీద నేను ప్రమాణం చేస్తున్నాను. అయితే అల్లాహ్ మీద ప్రమాణం, అల్లాహ్ యొక్క వాక్కు అని ఖురాన్ మీద ప్రమాణం, ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు, అల్హమ్దులిల్లా. కానీ మనిషికి ఈ విషయం తెలిసి ఉండాలి, పూర్తి జ్ఞానంతో అనాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఖురాన్ అని ఒక పుస్తక రూపంలో ఏదైతే చూస్తున్నామో, వాస్తవానికి పుస్తక రూపంలో ఉన్న ఈ ఖురాన్ను గౌరవించడం, మర్యాద పాటించడం తప్పనిసరి. కానీ ఈ కాగితం అన్నది ఏదైతే ఉందో ఇది ఒక సృష్టి, కానీ అందులో రాయబడి ఉన్నటువంటి అల్లాహ్ యొక్క వాక్కు అది సృష్టి కాదు. ఈ విషయాన్ని, ఈ యొక్క నమ్మకాన్ని సలఫ్ సాలిహీన్ నుండి వస్తున్నటువంటి ఈ విషయాన్ని మనం గ్రహించి ఈ విశ్వాస ప్రకారంగా, అంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, ఈ సత్య వాక్కు ప్రకారంగా నేను దీని మీద ప్రమాణం చేస్తున్నాను అని, ఇదంతా టెన్షన్ లో పడకుండా కేవలం అల్లాహ్ యొక్క ప్రమాణం అంటే కూడా సరిపోతుంది. బారకల్లాహు ఫీక్ షేఖ్. ముబారక ఫీకుం. హయ్యాకుం. సోదరి మణి అడుగుతున్నారు యూట్యూబ్ లో, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వారి మొదటి భార్య సారా అలైహిస్సలాం గారి గురించి రాజుగారి దగ్గర ఏమని చెప్పారు? నమ్రూద్ దగ్గర దాదాపు అనుకుంటా. అల్లాహు అక్బర్. ఇది కొంచెం దీర్ఘంతో కూడిన ప్రశ్న, దీని యొక్క సమాధానం కూడా చాలా దీర్ఘంగా జరుగుతుంది. కానీ మరీ సంక్షిప్తంగా అంటే ఇందులో నేను చెప్పే విషయం ఏంటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం సహీ బుఖారీలో వచ్చి ఉంది, హదీస్ నంబర్ 2217, 2217. ఇబ్రాహీం అలైహిస్సలాం మిస్ర్ నుండి దాటుతున్న సందర్భంలో ఆ రాజు గురించి తెలిసింది. అందమైన స్త్రీ ఎవరైనా అటువైపు నుండి వచ్చేది ఉంటే ఆమెను చెడు దృష్టితో చూసి చెడు కార్యం గురించి ముందు వెళ్ళేవాడు. అయితే ఎప్పుడైతే ఒకవేళ ఇద్దరు, ఒకరు స్త్రీ ఒకరు పురుషులు వస్తున్నప్పుడు వారు పరస్పరం సోదరీమణులు అని తెలిస్తే అతడు వారిని వదిలేవాడు అన్నటువంటి విషయం అక్కడ ఉండింది. అందు గురించి ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే అక్కడి నుండి వెళ్ళారో ఆ సందర్భంలో ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, నీవు నా సోదరి అని చెప్పాను, నీవు నా యొక్క సోదరి. అరబీలో వచ్చినటువంటి హదీస్ పదాలు ఇబ్రాహీం అలైహిస్సలాం అంటారు, ఇన్న హాహునా రజులన్ మఅహు ఇమ్రాఅతున్ మిన్ అహ్సని الناس فارسل اليه فساله عنها فقال من هذه قال اختي. ఇబ్రాహీం అలైహిస్సలాంతో ప్రశ్నించడం జరిగింది, ఎవరు అని. అయితే ఇబ్రాహీం చెప్పారు, ఉఖ్తి, నా సోదరి. ఫఅతా సారా, ఇబ్రాహీం అలైహిస్సలాం సారా వద్దకు వచ్చారు. కాల్ యా సారా, ఓ సారా,
లైస అలా వజ్హిల్ అర్ది ముమినున్ గైరు, ఈ భూమి మీద విశ్వాసులు నీ తప్ప నా తప్ప మరి ఎవరూ కూడా లేరు. అంటే ఏంటి భావం ఇక్కడ? ఇబ్రాహీం అలైహిస్సలాం అబద్ధం చెప్పారా? చూడడానికి అబద్ధంగా కనబడింది, కానీ వాస్తవంగా అబద్ధం కాదు. ఎందుకు? ఇబ్రాహీం అలైహిస్సలాంకి సారా అలైహిస్సలాం భార్య అయినప్పటికీ విశ్వాసపరంగా పరస్పరం సోదర సోదరీమణులు. అయినా కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం చాలా స్పష్టంగా చెప్పి పంపాడు, وَإِنَّ هَذَا سَأَلَنِي فَأَخْبَرْتُهُ أَنَّكِ أُخْتِي فَلَا تُكَذِّبِينِي. అతడు నన్ను నీ గురించి అడిగాడు, అయితే నేను నీవు నా సోదరి అని చెప్పాను. ఫలా తుకذిబీని, నా ఈ మాటను నీవు అబద్ధపరచకు. అంటే నిన్ను కూడా అడిగినప్పుడు సోదరుడు అని చెప్పాలి. ఫార్సల ఇలైహా ఫలమ్మా దఖలత్ అలైహి ذهب يتناولها بيده فأخذ. ఇక అతడు వచ్చాడు, అయినా కానీ అతడు ఆమె పట్ల చెడు ఉద్దేశంతో ఆ సందర్భంలో ఆమె వెంటనే వుదు చేసి నమాజ్ చేసింది, అల్లాహ్తో దుఆ చేసింది. అల్లాహుమ్మ ఇన్ కుంతు ఆమంతు బిక వ బిరసూలిక్, ఓ అల్లాహ్ నేను నిన్ను విశ్వసించాను, నీ ప్రవక్తను విశ్వసించాను. వ అహ్సన్తు ఫర్జి ఇల్లా అలా జౌజీ, ఓ అల్లాహ్ నేను నా భర్త తప్ప నా యొక్క మానాన్ని మర్మాంగాన్ని కాపాడుకొనే ఉన్నాను. ఫలా తుసల్లిత్ అలయ్యల్ కాఫిర్, ఈ అవిశ్వాసుడు నాపై ఆధిపత్యం సంపాదించకుండా, నాపై గెలుపు పొందకుండా, నాపై చెయ్యి వేయకుండా నన్ను కాపాడుకో. అక్కడికక్కడే అతని యొక్క కాలు అనేది అక్కడే భూమిలోకి పోతుంది అని ఒక ఉల్లేఖనంలో తెలుస్తుంది. అక్కడికక్కడే అతడికి ఫాలెజ్, పారాలైసిస్ లాంటి రోగం వచ్చేసింది అని తెలుస్తుంది. అయితే ఈ వివరాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ సోదరిమని అడిగిన దానికి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వాస్తవానికి అబద్ధం ఏమీ చెప్పలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వాస్తవానికి ఆ సందర్భంలో అలాంటి ఏదైతే మాట చెప్పారో అక్కడి సందర్భ ప్రకారం అది సహీ. బారకల్లాహు ఫీక్ షేఖ్. ముబారక ఫీకుం. ఇంకా 2 నిమిషాల సమయం ఉంది, ఎందుకంటే మళ్ళీ అసలు టైం కూడా దగ్గరికి వస్తుంది గనక ఇక్కడ మాకు కూడా ఇంకా ప్రశ్నలు ఏమైనా మిగిలి ఉండేది ఉంటే అబ్దుల్ ఖాదిర్ గారు జజాకుముల్లాహు ఖైరా, దాన్ని మీరు నాకు పర్సనల్ గా పంపండి. ఇన్షా అల్లా మనం వారికి గ్రూప్ లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. అలాగే వింటున్న మిత్రులు కూడా ఎవరైనా సోదర సోదరీమణులు మీ యొక్క ప్రశ్నల్లో ఏమైనా ఇంకా మిగిలిపోయి ఉండేది ఉంటే తప్పకుండా మీరు పర్సనల్ గా వాట్సాప్ లో పంపించండి, అక్కడ మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. లేదా అంటే రేపు కాక ఎల్లుండి, గమనించండి, రేపు కాక ఎల్లుండి మంగళవారం రోజున ఫదీలతు షేఖ్ సయీద్ అహ్మద్ మదనీ హఫిదహుల్లా వారి యొక్క ప్రోగ్రాం ఉంది. ఆ రోజు షేఖ్ గారు కూడా ఇన్షా అల్లా ప్రశ్నలకు సమాధానం ఇస్తారు తప్పకుండా. అయితే మరో ప్రశ్న తీసుకొని ఇంతటితో మన ప్రోగ్రాం సమాప్తం చేద్దాము, ముగించేద్దాము. అస్సలాము అలైకుం. వలైకుం అస్సలాం వరహమతుల్లాహ్. ఈ సంవత్సరం కుర్బానీ ఇవ్వలేకపోతే నెక్స్ట్ సంవత్సరం కుర్బానీ ఇవ్వవచ్చా? 2 కలిపి ఒకేసారి అడుగుతున్నారు. ఒకవేళ ఈ సంవత్సరం వాస్తవంగా శక్తి లేనందుకు ఇవ్వలేకపోతే చూడండి, ప్రయత్నం చేయండి. గత మంగళవారం షేఖ్ సయీద్ హఫిదహుల్లా కూడా ఇదే సమాధానం ఇచ్చారు. మీరు మీ అవసరాలు తీర్చుకోవడానికి చిన్నపాటి అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ అప్పు మీరు కొద్ది రోజుల్లో అటువంటి మీకు శక్తి ఉండింది అంటే మీరు తప్పకుండా ఎక్కడైనా అప్పు తీసుకొని కుర్బానీ ఇచ్చే ప్రయత్నం చేయండి. వచ్చే సంవత్సరం 2 ఇద్దాము అన్నటువంటి ఆలోచనలో ఉండకండి. ఎందుకంటే వచ్చే సంవత్సరం వరకు ఎవరు బతికి ఉంటారు, ఎవరు ఉండరు అనే విషయం తెలియదు. బాషా గారు త్వరగా మీ మైక్ ఆన్ చేసుకొని ఒక ప్రశ్న అడగండి. బాషా మీరు మైక్ మీ వద్ద నుండి ఆన్ చేసుకోండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బాషా మన సోదరుడు షేఖ్ కోయట్ లో ఉంటారు, ఆయనకి తెలియడం లేదు. ఆయన చాటింగ్ లో ప్రశ్న పంపారు. షేఖ్ 16 ఏళ్ల యుక్త వయస్సుకు చేరుకున్న అబ్బాయి బాధ్యత అతని తండ్రి పైన ఉండదు అని ఏమైనా హదీస్ లో ఉండాదా? ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం ఈనాటి కాలంలో ప్రత్యేకంగా
అమెరికా, యూరోప్ లాంటి దేశాలలో వాటి యొక్క తప్పుడు విధానాలను అనుసరిస్తున్న వారి దృష్టిలో ఉన్నటువంటి ఆలోచన పరంగా సమాధానం ఉండేది ఉంటే అలాంటి ఏ విషయం కూడా ఖురాన్ హదీసులు లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కొందరి ఆలోచన ఏముంది, 16 సంవత్సరాల వయసుకు చేరాడు, 18 సంవత్సరాల వయసుకు చేరాడు అంటే ఖలాస్ అతను మెచ్యూర్ అయిపోయాడు, అతడు మేజర్ అయ్యాడు, ఇక అతడే తన యొక్క సంపూర్ణ బాధ్యత. చూడండి, ధర్మపరంగా కొన్ని విషయాల్లో స్వయం బాధ్యత అతనిది ఉంది, కానీ తల్లిదండ్రుల నుండి పూర్తిగా అతడు స్వతంత్రుడై తన ఇష్టం వచ్చినట్లుగా తల్లిదండ్రుల యొక్క మాటను వినకుండా ఏమైనా చేయగలడు? ఇట్లాంటి విషయం ఖురాన్ హదీసులో ఎక్కడ కూడా లేదు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారు, సంతానం 50 సంవత్సరాల వయసుకు చేరినప్పటికీ కూడా, నేను ఇప్పుడు 50 సంవత్సరాల వయసుకు చేరబోతున్నాను, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, అయితే నాపై నా తల్లిదండ్రుల విధేయత విధిగా ఉంది. ఏ విషయంలోనైతే ఖురాన్ హదీస్కు వ్యతిరేకంగా వారు నన్ను ఆదేశించారో వారి ఆ మాటల్లో నేను వారికి విధేయులుగా ఉండడం తప్పనిసరి. జజాకుముల్లాహు ఖైరా. సోదర మహాశయులారా, సామాన్యంగా మనం 2 గంటలు అని చెప్పుకున్నాము, కానీ అంతకంటే ఎక్కువ సమయం అయిపోయింది, అందు గురించి క్షమించండి. 15 నిమిషాల సమయం ఎక్కువ తీసుకోవడం జరిగింది. అల్హమ్దులిల్లా, అల్లాహ్ తఆలా మనందరికీ కూడా దీనికి సత్ఫలితాలు ప్రసాదించుగాక. కానీ ఇంకా ప్రశ్నలు ఏమైనా మిగిలి ఉండేది ఉంటే క్షమించండి, తర్వాత రోజుల్లో మనం వాటికి సమాధానాలు తెలుసుకుందాము. తకబ్బల్ అల్లాహు మిన్కుం, బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.